ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈ దినము మనము ఆ బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు వ్రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం చదువుతానండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములవై ఉన్నారు. అటువలే మీరు ఎవరి గురించి చెప్తున్నాడు? విమోచించబడిన వారిని గురించి, రక్షించబడిన గురించి, ఆయన పిల్లల గురించి, మరి క్రైస్తవుల గురించి, విశ్వాసుల గురించి చెప్పేది కార్యం ఏంటంటే, మనం ఏమైంటున్నాము? ఆయన శరీరం అయితున్నాము. మన శరీరములో ఎట్లాగా వేరే వేరే అవయవాలు ఉంటున్నాం, అట్లా మనమందరం కూడా అవయవాలుగా ఆయన శరీరములో ఉంటున్నాము. కాబట్టి ఆయన శరీరంలో ఉంటున్నామంటే ఆ శరీరానికి మరి హెడ్ ఏది? కాబట్టి తల. కాబట్టి ఆయన శిరస్సుగా ఉంటున్నాడు, మనము శరీరంలోని భాగములుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ పెడతాం. అదే మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని తిరిగి మరి కొంచెం వివరంగా ఇక్కడ మనకు చెప్తుంటున్నాడు అనమాట. 12వ అధ్యాయం 12వ వచనములో. రైట్. ఇక్కడ ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవులు కలిగి ఉండునో అలాగే ఆ, శరీరం యొక్క అనగా అన్ని అవయవులు అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నది, అలాగే క్రీస్తు ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా మరి శరీరములో అనేక అవయవములు ఉన్నా కూడా అవన్నీ కూడా ఒకటిగా సమకూర్చబడి ఉంటున్నవి శిరస్సు కింద. అట్లాగే క్రీస్తు శిరస్సు అయి ఉండగా మనము సమకూర్చబడిన వారముగా ఆయన యొక్క మరి శరీరముగా మనం వింటున్నాము అనేటువంటి కార్యాన్ని అదే 12వ అధ్యాయము 4-5 వచనాల్లో రోమిలకు రాసిన పత్రిక కూడా ఏమంటాడంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 4-5 వచనాల్లో మనం గమనించినట్లయితే, రైట్, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఆ, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగనే అనేకులైన మనం క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవములుగా ఉంటున్నాం. కాబట్టి ఎంత పోలిక గురించి చెప్తున్నాడు. శరీరంలో అవయవాలు ఉంటున్నవి, అయితే అన్నిటికీ ఒకే పని ఉండదు. ఎట్లాగా వేరు వేరు పనులు ఉంటాయో అదే విధంగా మనకు కూడా ఆయన వేరు వేరు పనులు ఇచ్చాడు. అయితే ఇవన్నీ కూడా శరీరాభివృద్ధి కొరకై కదా. శరీరము అభివృద్ధి కొరకై మనం తినే ఆహారము, పీల్చే గాలి, మరి ఇవన్నీ కూడా మరి నడిచే వాకింగ్, ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా మరి శరీరము బలపరచబడే దాని కొరకై ఒక్కొక్కటి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేటువంటి కార్యాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఎఫెసీయులకు ఎస్ 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఎట్లాగా? మరి దేవుని ఆలయమేటకై మనం కట్టబడుచున్నాము అంటున్నాడు. మరి ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనట్టు కట్టబడుచున్నాము. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మరి ఒక శరీరముగా ఉంటున్నారు అనేటువంటి పోల్చాడు. రెండవదిగా ఆయన ఆలయమై ఉంటున్నాము, ఆయనలో కట్టబడుచుంటున్నాము. ఎందుకొరకు? ఆయన మనలో నివసించదాని కొరకై. కాబట్టి విశ్వసించు ప్రతివాని యందు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నివసించేవాడుకుంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఎటువంటి వారమై ఉంటున్నామంటే, మనము దేవుని యొక్క ఆలయమై ఉంటున్నాము అనే కార్యాన్ని మనం ఎరుగులు సారుకుంటున్నాం అనమాట. అందుకొరకే మరి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా అంటున్నాడు. అదే మొదటి కొరింథీయులకు 3:16 చూసినట్లయితే. అట్లాగే పేతురు రాస్తే ఏమంటాడంటే, మీరందరూ జీవము కలిగిన రాళ్ళ వలె మరి యేసుక్రీస్తునందు ఆత్మ మందిరముగా కట్టబడుచున్నారంటాడు. కాబట్టి మనం కట్టబడేటువంటి మందిరం. కాబట్టి మనం రెండవదిగా మందిరము, ఆయన మందిరముగా మనం ఉంటున్నాము. మూడవదిగా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము ఎస్ 20వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తంచి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మమును దేనిందో అధ్యక్షులుగా ఉంచెను. కాబట్టి స్వరక్తంచి సంపాదించిన సంఘము. కాబట్టి ఇప్పుడు చర్చ్ సంఘము అనేటువంటిదిగా చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసాము, మనము ఆయన శరీరము చూసాము. రెండవదిగా ఆయనకు ఆలయం చూస్తున్నాము. ఇప్పుడు సంఘము.
ఈ సంఘం ఎట్లా ఏర్పడేదంట? ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం. సిలువలో మన కొరకే శ్రమపడి, అవమానింపబడి, నిందింపబడి, దూషింపబడి, పొడవబడి, కుచ్చబడి, మరి రక్తమంతా కూడా కార్చి ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగేట ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన వాడుకుంటున్నాడు. కాబట్టి తన స్వరక్తం ఇచ్చి సంపాదించి నిన్ను నన్ను ఏ విధంగా ఆయన మరి కొన్నాడంటే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నట్టున్నాడు. కాబట్టి మనం ఏమంటున్నాడు ఇక్కడ? చర్చ్ అంటే ఆయన సంఘముగా మనం ఉంటున్నాము. అట్లాగే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట చెప్తాడు. క్రీస్తు యేసునందరూ బాప్తిస్మం పొందిన మనం అందరం కూడాను క్రీస్తు యేసులో మనము ఒకే శరీరము ఆయన పిల్లలమైంటున్నాము అంటున్నాడు. చూడండి, చూసినట్లయితే 26వ వచనం, గలతీలకు 3:26. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసంలో దేవుని కుమారులైంటున్నారు కదా. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉంటున్నారు. కాబట్టి ఆయన పిల్లలమైంటున్నాం. కాబట్టి ఆయన పిల్లలము అనేటువంటి ఉండగా ఎవరు చెప్తుంటారు? అది దేవుడు తానే, మన పరిశుద్ధాత్ముడు తానే మన పక్షంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన కుమారులు కుమార్తెలమని స్వీకృత పుత్రాత్మను మనకిచ్చి ఆ యొక్క ఆత్మ మనకి ఏం విట్నెస్ చేస్తుందంటే ఆయన పిల్లలము అనేటువంటి దాన్ని బయలుపరుస్తుందని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. అట్లాగే మరి 5వదిగా మనం చూసినట్లయితే ఆయన పిల్లలు మాత్రమే కాదు, ఇంకా అధికమైన ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఏంటి? 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము రాజులైన యాజక సమూహం, అది ప్రాముఖ్యమైనది. రాజులైన యాజక సమూహం అనేటువంటి కార్యం. కాబట్టి ఆయనకు పరిచయం చేసేదానికి రాజులుగాను, ఆయన పశ్చిమగా మరి సువార్త ప్రకటించడానికి మరి రాజులుగాను, పరిచయం చేసేదానికి యాజకులుగాను ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకొరకే యోహాను కూడా ఈ ప్రత్యక్షపరచబడుతున్నది. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో గమనించినట్లయితే 6, 7 వచనాల్లో మరి ఆయన మనలను తండ్రికి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినట్టున్నాడు. తండ్రికి దేవునికి రాజ్యములుగా యాజకులుగా చేసి 6వదిగా మనం గమనిస్తున్నాము. ఇంకొక ఆధిక్యత ఏంటంటే అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 6, 7 వచనాల్లో అక్కడ మరి యోహాను దర్శనంలో చూస్తున్నట్టు కార్యం ఏంటంటే దేవుని యొక్క మరి స్వరూపాన్ని అక్కడ చూస్తూ ఆయన మరి ఆయన ఏ విధంగా మహిమా స్వరూపంగా అక్కడ ఉంటున్నాడు అని చూస్తూ అదే సమయంలో అప్పుడు ఒక గొప్ప జనసమూహము ఆ జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దం గోరెండచ్చు. అప్పుడు దేవుడు ప్రభు ఏలుచున్నాడు అని చెప్తూ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్యతను తాను సిద్ధపరచుకున్నట్టున్నది. కాబట్టి గొర్రెపిల్ల వివాహోత్సవం ఆయన భార్య, కాబట్టి గొర్రెపిల్ల ఆయన భార్య అంటే సంఘము అనేటువంటిది ఆయన భార్యగా ఉంటున్నది. కాబట్టి మనమందరం కూడా ఆయన భార్యగా ఉంటున్నాం, ఆయన పెళ్లి కొడుకుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ పెళ్లి కుమార్తె సంఘము ఆ పెళ్లి కుమార్తె సంధి చెందిన ఒక దినం వస్తుంది అనమాట. కాబట్టి మనం పెళ్లి కుమార్తె సంఘముగా మనం ఉంటున్నాము. కాబట్టే ఈ లోకములో మరి ఆయన కొరకు మనం జీవించవలసి అనుకుంటున్నాం. కాబట్టి ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని మార్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన శరీరముగా ఉంటున్నాము, ఆయనకు ఆలయముగా ఉంటున్నాము, ఆయన సంఘముగా ఉంటున్నాము, ఆయన పిల్లలుగా ఉంటున్నాము, ఆయనకు రాజులైన యాజకులుగా ఉంటున్నాము, ఆయనకు మరి చూసినట్లయితే పెళ్లి కుమార్తె సంఘముగా మనం ఉంటున్నాం. అటువంటిగా శ్లాఘ్యతను బట్టి ప్రభువును మనం ఎప్పుడే కానీ కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాం, స్తుతించవలసి అనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఈ గొప్ప ఆధిక్యత ఆయన మనకు ఇచ్చాడు.